వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు తమిళనాడు స్పెషల్ కుమ్మాయం రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదండి. అలాగే ఒక పౌడర్ ని చేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ ని 10 నిమిషాల్లో. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్పు మినపగుండ్లు, 1/2 కప్పు పెసరపప్పు వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు బియ్యాన్ని కూడా వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి దోరగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. అలాగే కలర్ కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 3 నుంచి 4 యాలకులు కూడా వేసుకొని ఒకసారి అలా తిప్పేసుకొని ఒక ప్లేట్ లో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఎక్కువసేపు అవసరం ఉండదు. యాలకులు వేసిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పళ్ళెంలో వేసుకొని పూర్తిగా చల్లారి పెడుతున్నాను. చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసామంటే చాలా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసామంటే సరిగా గ్రైండ్ అవ్వదు. ఇవైతే ఇప్పుడు బాగా పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడే గానీ బరక అనేది ఉండకూడదు. ఒకవేళ బరకగా ఉంది అనుకుంటే గ్రైండ్ చేసిన తర్వాత కూడా పిండి జల్లెడతో జల్లించుకోవాలి. నేను కొద్దిగానే చేసుకుంటున్నాను కాబట్టి బాగా మెత్తగా కూడా గ్రైండ్ అయిపోయింది. మళ్ళీ కూడా జల్లించాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా కప్పు కొలతలతో తీసుకున్నప్పుడే బెల్లము నీళ్లు కరెక్ట్ గా సరిపోతాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక 8 కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే 2 నెలల వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఈ కప్పు పిండిని వేరొక బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని ముందుగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా మనం నీళ్ళలో వేసి కలిపేసుకోవడం వల్ల బెల్లం నీళ్ళలో వేసి కలిపేసినప్పుడు ఎక్కువ ఉండలు కట్టకుండా చాలా బాగా ఈజీగా కలిసిపోతుంది. అలాగే మరొక 1/2 కప్పు నీళ్ళ వరకు వేసాను. మొత్తం మీద 1.5 కప్పుల వరకు నీళ్లు వేసుకున్నాను. ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లం నీళ్లు కొలుచుకోవాలి. చూసారు కదా ఉండలు లేకుండా ఇలా కలిపేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లము అలాగే 1 కప్పు నీళ్లు వేసుకున్నాను. ఇక్కడ పాకమేమీ రావాల్సిన పని లేదు. జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ముందుగా మనము పిండిని కలుపుకున్నాం కదా ఆ పిండిని ఇందులో వేసేసుకోవాలి. పిండి నీళ్ళలో వేసి కలిపి వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా చాలా బాగా కలిసిపోతుంది. తప్పకుండా ఈ టిప్ అయితే పాటించండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే కొద్ది కొద్దిగా గట్టి పడుతూ ఉంటుంది. ఎక్కువ టైం ఏమి తీసుకోదు. చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. పిండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మాత్రము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్వీట్ ని 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా గట్టిగా వచ్చిన తర్వాత ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నెయ్యి అనేది మీ ఇష్టము. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేనైతే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. మొత్తం కూడా ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే కడాయికి సపరేట్ అవుతుంది. అడుగు పట్టేయకుండా ఇలా ఒక ఉండలాగా రావాలి. అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా మనము తమిళనాడు ఫేమస్ కుమ్మాయం రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్స్ లోకి తీసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్ గా ఈ కుమ్మాయి రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంటిల్ల పాదికి నస్తుంది. చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేసి చూడండి. పైనుంచి కొద్దిగా బాదం పప్పుతో ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే. మీకు బాదం పప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేస్తే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.